ఈ రోజుల్లో నువ్వు ఉండవలసింది గోడకేసే పిడకలా కాదు, గోడకు కొట్టే బంతిలా ఉండు. ఇంకొకరికి నచ్చినట్టు ఉండడానికి నువ్వు బానిస కాదు. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు. విలువ ఇవ్వని మనుషులకు విలువనిచ్చి నీ విలువ తగ్గించుకోకు. నువ్వు కావాలి అనుకున్న బంధువులు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటారు. అవసరాన్ని బట్టి ఉండే బంధువులు వాటంతట వారే వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో. గతాన్ని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ముఖ్యం. ఏది ఎక్కడ వరకు వెళ్తుందో, ఎక్కడ ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు. దాన్నో కలలా మర్చిపో. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. మిగిలిన ప్రపంచం మన కోసమే ఉంది. మనం ఎలా కావాలనుకుంటే అలా మలుచుకునే అవకాశం నీలోనే ఉంది. గుర్తుపెట్టుకో. నిజం చెప్పాలంటే మనమంటే గిట్టని వాళ్ళు, మనం బాగుపడితే చూడలేని వాళ్ళు మన చుట్టూనే మంచి వాళ్ళలాగా మనతో నటిస్తూ లోపల మాత్రం మన పతనానికి గోతులు తవ్వుతూ ఉంటారు. జాగ్రత్త మిత్రమా. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏమి జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు మిత్రమా. మనం ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలి. కష్టపడి పని చేసేవారు ఎక్కడైనా సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బు మనదవుతుంది. గుర్తుపెట్టుకో. నాకేమైనా సరే పిల్లలు బాగుండాలి అనుకుంటుంది అమ్మ. నాకేమైనా పర్వాలేదు నా కుటుంబం బాగుండాలి అనుకుంటుండు నాన్న. గుర్తుపెట్టుకో. బండలు మొయ్యగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మొయ్యగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. గుర్తుపెట్టుకోండి. పుట్టుక అనేది పురిటి నొప్పుల మధ్య, చావు అనేది కన్నీటి చితిమంటల మధ్య. చావు పుట్టుకలే నొప్పులతో సాగితే మధ్యలో ఈ బాధలెంత, ఈ వేదన ఎంత. అందుకే ప్రతి క్షణం ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ నవ్వుతూ బ్రతికెయ్యాలి. జీవితంలో మనం 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. 1, నీకు అబద్ధం చెప్పేవారికి. 2, నీకు మర్యాద ఇవ్వని వారికి. 3, నిన్ను కించపరిచే వారికి. 4, నిన్ను పట్టించుకోలేని వారికి. జీవితంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుర్తుపెట్టుకో. జీవితంలో 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. 1, నీ మాటల్లోని భావాలు ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు. 2, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మౌనం వహించాలి. గుర్తుపెట్టుకో. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. గాలివానకు గొడుగు పట్టిన ఫలితం ఉండదు. ముళ్ళకంపకు మంచినీళ్లు పోసి పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేమీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల వలనే అన్నీ నేర్చుకోవాలి. సంసారంలో సర్దుకుపోయే మనస్తత్వం భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. సింహం వెనకాల ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనకాల ఎంతమంది ఎంత తప్పుగా చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదైనా మర్చిపో, కానీ మన జీవం పోసిన అమ్మను, మన జీవితం ఇచ్చిన నాన్నను ప్రాణాలతో ఉన్నంత వరకు మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో ఉండవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రుడు ఉండడు. అనుమానాలతో బతికే వారికి సరైన జీవితము ఉండదు. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవలసిన అవసరము లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరము లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడాల్సిన అవసరము లేదు. గుర్తుపెట్టుకోండి. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టుకోకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్కసారి ఆలోచించుకో. కాలం ఎప్పుడైనా మంచి ఆటగాడికే పోటీనిస్తుంది, కానీ చేతగాని వాడికి కాదు. ఆడి చూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో. గుర్తుపెట్టుకో మిత్రమా. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది.
చదువుకున్న వారు రాజకీయాల్లోకి రానంత కాలం సన్నాసులే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. నీ సంకల్పం బలమైంది అయితే ఏ వైకల్యమైనా దాసోహం అవుతుంది. సాధించే వాళ్లకు ఆశయం కనిపిస్తుంది, ఆశయం లేని వాళ్లకు సాకులు కనిపిస్తాయి. గుర్తుపెట్టుకో. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ మాట నమ్మకపోతే ఒట్టు వేసి నమ్మించడానికి అస్సలు ప్రయత్నించకండి. మన మీదే నమ్మకం లేనప్పుడు ఇతరులపై ఒట్టు వేస్తే ఎలా నమ్ముతారు? నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించలేదు. మనమేంటో మనకు తెలుసు. ఏదో ఒక రోజు మన నిజాయితీ ఏంటో, మన మనస్తత్వం ఏంటో, మనమేంటో కాలమే తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకనగా చేసే మనిషిని అస్సలే పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము. గుర్తుపెట్టుకోండి. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపైన ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి ఎప్పటికీ గుర్తింపు రాదు. బాధపడుతూ కూర్చోకు. ఈరోజు కష్టమే రేపటిని అభివృద్ధికి బాటలు. ఒకరికి భయపడి బతకను, ఒకరిని తక్కువ చేసి మాట్లాడను. నన్ను తక్కువ చేసేవారి దగ్గర నేను ఉండను. మరణాన్నైనా ఎదిరిస్తాను, కానీ నాకు విలువలేని చోట మాత్రం అస్సలు ఉండను. గుర్తుపెట్టుకో. జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితమంతా సరిపోదు. ధనాన్ని, హోదాను బట్టి వచ్చే గౌరవం గుర్తింపు కన్నా గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గౌరవం, గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, ధనము కాదు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చెయ్యగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆకాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మిత్రమా, నీ మేలు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. పొగిడేవాడు కాదు, ప్రశ్నించేవారే నిజమైన మిత్రుడు. గుర్తుపెట్టుకో. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. గాలివానకు గొడుగు పట్టిన ఫలితం ఉండదు. ముళ్ళకంపకు మంచినీళ్లు పోసి పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేమీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల వలనే అన్నీ నేర్చుకోవాలి.